నాళ్ళు వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటేనని సినీ గీతం ఉంది. అలాగా ఈ శాతమరి కార్యక్రమంలో పాల్గొనడం కోసం నాటి నుంచి ఎదురు చూస్తూ ఈనాటికి మనం ఆ శుభదినాన్ని జరుపుకున్నాం. ఇది ఆ నమ్మాళ్ళ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాద పరంగానే మనకి దక్కిందని మనందరం నమ్ముతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు చిలకమరి రంగాచార్యులు. హైదరాబాద్ నాగోల్ నుంచి ఆచార్య పరంపర గోష్ఠి ద్వారా ఆళ్వార్ తిరునగరి సేవించుకోవడానికి వచ్చిన ఎంతోమంది భాగవతోత్తముల కాలి ధూళి స్పర్శ లభించుకోవడానికి వచ్చాను. అనుభవం చెప్పాలంటే నోటమొట్ట మాటలు రావటం లేదు. అసలు ఏది ఎప్పుడు ఎలా అవ్వాలో అంతకన్నా బాగా అయింది. ఏమాత్రం భయాలు, అరే ఎలా ఉంటాము, ఎలా జరుగుతుందో, రేపేం చేయాలో, రేపు ఇలా చేయాలంటే ఎలాగా అని అనుకుంటుండగానే ఆ రేపు రావడం, గోస్ట్ అయిపోవడం, గోస్ట్ అవగానే అటు తిరుకురంగుడి ప్రయాణం అవి వచ్చి పడుకుని లేవగానే మళ్ళీ గోష్ఠి సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ అయితే అమ్మగారి మాటలే గుర్తొస్తున్నాయి. ధనాదన్ ఎస్ఆర్ రాయమన్నట్టు కదా. రైలు గురించి ఎస్ఆర్ రాయమంటే రెండు మూడు పేజీలు ఉంటాయి. ఎలా వెళ్ళిందంటే ధనాదన్ అని 3 పేజీలు రాసి అలా వెళ్ళింది రైలు అని రాసి. అలాగే అన్ని విషయాలు భలే ధనాదన్ జరిగిపోయాయి. మధ్యలో అయ్యో బాబాయ్, అంతంత పెద్ద వ్యక్తులు మన దగ్గరికి వచ్చి మనని ఆశీర్వదించి, అయ్యో బాబాయ్ మేము చేసుకున్న పుణ్యం ఇదంతా చూడమని అమ్మగారికే చెల్లుతుంది. ఇలాంటి భాగ్యం మాకు కల్పించిన ఆచార్య పరంపర గ్రూప్కి మరీ చెందుతుంది. ఎవరు ఏం చేశారో బాబోయ్, lot of hard work has gone into this. I wish to thank individually రామకృష్ణ గారు, నరేంద్ర గారు, ఇంకా ఎవరెవరు బాధ్యులు ఇంత స్మూత్గా జరగడానికి అందరికీ పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు. నిజంగా అమ్మగారి ఇప్పుడు ఈ ట్రిప్ అయితే ములగముండ పెరవాయ అనే పేరుతో యాప్ట్గా పెట్టి షాత చేసుకున్నాం మనం. ఇక్కడికి మేము రావటమే నడి కీళ్ అమరింద్ ఉగల్దేనే అని ఉంది కదా. అలాగా డైరెక్ట్గా అమ్మగారి పాదాలు కిందకి చేరిపోయే లాగా అనిపించింది మాకు. చాలా బ్రహ్మాండమైన అనుభవం ఇది. జన్మలో మర్చిపోలేదు. నిజంగా ఎలా చేశారో, ఎప్పుడు చేశారో, 4 నెలల నుంచి రోజు వాట్సాప్ గ్రూప్లో డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాం. జూమ్ మీటింగ్స్లో చర్చలు వింటూనే ఉన్నాము. అన్నీ అయ్యి టగటగ ఈ 3 రోజులు అయితే అన్ని పెద్ద పెళ్లి చేసినట్టు చేశారు స్వామి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీమ్ రామకృష్ణ గారు. మళ్ళీ చెప్తున్నాను, మెయిన్ సంకల్పం, దీని వెనకాల సంకల్ప బలం చాలా ఉంది. ఆ క్రెడిట్ అంతా మీకే పోవాలి స్వామి. అండ్ అలా ఆ సంకల్పంతో మిగతావన్నీ నెరవేరాయి. అమ్మగారి ఆశీస్సులతో అమ్మగారు ఆదేశించారు, మీరు నెరవేర్చారు. అమ్మ బాబోయ్, ఇది వరకు దిస్ రిమైన్స్ ఎ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ అస్. అండ్ నథింగ్ మోర్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ దాన్ దిస్. అక్కడ అరేంజ్మెంట్స్, బస కానీ, భోజనాల విషయం అయితే చెప్పక తప్పదు.
ఎప్పుడు వెళ్ళినా ఏ టైంకి వెళ్ళినా అది బ్రేక్ఫాస్ట్ అవనండి, లంచ్ అవనండి, డిన్నర్ అవనండి, ఎప్పుడు వెళ్ళినా కూడా అన్నీ వేడిగా రుచిగా ఎలా హౌ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ సో మచ్ ఆఫ్ ప్లేస్ స్పీక్స్ ఆఫ్ ఇట్ అనమాట. ప్లానింగ్ ఎలా ఉందో అని. అండ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా చాలా చెప్పాలనుంది, బట్ అందరూ మాటలు మాట్లాడుంటారు. నా అనుభవంలో నాకు ఈ క్షణంలో రిటర్న్ జర్నీలో అంటే శ్రీనగర్ నుంచి త్రివేంద్రంకి రిటర్న్ జర్నీలో కూర్చొని ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఏవైనా నా అరేంజ్మెంట్ గురించి మిగిలినవి ఉంటే మిగతా వాళ్ళు షేర్ చేసి ఉంటారనే భావిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజశ్రీ. నేను ఆచార్య పరంపర వారు నిర్వహించిన సాత్మరే కార్యక్రమానికి రావడం జరిగిందండి. అలాగే 12 దివ్య దేశాలను దర్శించుకోవడం కూడా జరిగింది. చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఆచార్యులు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమానికి నేను రావడం వల్ల మన పద్ధతులు ఇంకా సాంప్రదాయాల పట్ల నాకు ఎంతో నమ్మకం ఇంకా గౌరవం చాలా పెరిగిందండి. మేము రావడం 8 మంది బంధువులుగా వచ్చాము. తిరిగి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద భక్త బంధు పరివారంగా తిరిగి వెళ్ళడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఉలగముండ పెరువయ్య సాత్ చాలా బాగా జరిగిందండి. అసలు వచ్చినప్పుడు అనుకున్నాం ఎలా జరుగుతుందా, 3 నెలల నుంచి వెయిట్ చేసాం ఎలా వస్తుందా, ఎలా జరుగుతుందా అని. అనుకున్న కంటే చాలా బాగా జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రాకపోతే ఎంత మిస్ అయ్యామా అని బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషం. ఉలగముండ పెరువయ్య సాత్ ఎంతో వైభవంగా అహోబిలేశ్వర స్వామి యొక్క మంగళాశాసనాలతో ఎంతో బాగా జరిగింది. అమ్మవారి యొక్క ప్రవచనాలు చాలా అద్భుతంగా సాగాయి. ఇందులోనూ సాత్ ఎంతో బాగా జరిగింది. ఇంత బాగా జరిగించినటువంటి స్వాములందరికీ, ప్రత్యేకంగా డీఎల్ గారికి, నరేంద్ర స్వామి వారికి, జనార్దన స్వామి వారికి, సటగోపాచార్యుల వారి స్వామి వారికి అనేక దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అమ్మవారు ఒక్క ప్రవచనంతో ఈ సాత్తుతోటి ఎంతో వైభవంగా జరిగింది. దీన్ని నడిపించినటువంటి రామకృష్ణ అన్నయ్యకి, నరేంద్ర స్వామి వారి అందరికీ కూడా ఉలగముండ పెరువయ్య సాత్తు అందరూ చాలా బాగా జరిగింది. అందరూ చాలా బాగా సహకరించారు. ఆచార్యుల వారి ఆశీర్వచనాలతో, పెరుమాళ్ళ మంగళాశాసనాలతో అంతా చాలా బాగా జరిగింది. జయశ్రీ. ఈ ఆచార పరంపర గోష్ఠి వలన మాకు మంచి అవకాశం దొరికింది. ఇక్కడ గోష్ఠి సమావేశం చేయడం, జాతములై చేసుకోవడం, దానివల్ల ఈ చుట్టుపక్కల నవతీర్థాలన్నీ కూడా చూసుకోవడం వల్ల వానమామలు అన్నీ చూసుకోవడం, సేవించుకోవడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా మా మీన్ గారు బాగా చేశారు. జై శ్రీ. మేము ఆల్వార్ జిల్లాకి వచ్చాము. ఉలగముండ పెరువయ్య అమ్మగారిని సేవించుకున్నాము. మనకి చాలా బాగా శాంతంగా చేశారు. అన్ని ఏ రకమైన ఇబ్బందులు లేకుండా తినే సాపాటు అన్నీ కూడా చాలా బాగా చూసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర సీతక్క పేరు సెల్వము అందయు నిరంతరం సంభ్రమికారణమే అని రామానుజులు చెప్పినట్లుగా తల్లి, తండ్రి, గురువు, ఆచార్యుడు అన్నీ అయ్యి చూడమణి గారు నన్ను ఈ స్థితి వరకు తీసుకొచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు చెబుతూ, ఈ గోష్ఠిలో నేను రామకృష్ణ అడిగినప్పుడు బెడ్ గురించి పర్వాలేదు కానీ ఫుడ్ గురించే అని ఒక చిన్న కామెంట్ చేశాను. దానికి తగినట్టుగానే తదియారాధన అత్యద్భుతంగా జరిగింది. ఇది నేను సభాముఖంగా అస్మద్గురుభ్యో
పెరువాయ సాత్తు చాలా బాగా జరిగింది. జై శ్రీమన్నారాయణ. రంగరంగ వైభవంగా 20 ఆర్తి సాత్తు చాలా ఆనందంగా ముగిసింది. ఒక శోభాయాత్రతో, ఒక జిఆర్ గారి ఆరంభంతో, ఒక జిఆర్ స్వామి ముగింపుతోటి సముద్రాన్ని మించిన ఘోష, వాసర ఘోష చాలా ఆనందంగా ఉంది. ఈ సన్నిధి మధురకోలు సన్నిధి ధర్మపర్వ నిష్ఠులు, ధర్మపర్వం అందరికీ భాగవత శ్రేష్ఠత్వమే అని చెప్పేసి అందరి భాగవతులు ముఖాల్లో ఆనందం వెలిగించుకొని ఇంతకంటే వైకుంఠం వేరే లేదనిపించింది. చాలా చాలా ఆనందంగా ఉంది. భగవంతుడి కంటే భాగవతులు సేవించడం చాలా ముఖ్యంగా ఇంతమంది భాగవతులు ఒక చోట సేవించాలని వెయిట్ చేసుకుని ఇంకా మా ఆచార్యులు దయామోహ. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర గోష్ఠి అంతా ఇక్కడ రావడం, అందరం ఆత్మహత్య చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అన్ని ఏర్పాట్లు అతను కష్టపడి బాగా చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాపాట్లు చాలా బాగున్నాయి. అలా అందరూ సేవించుకోవడం తిరువాయుమూజ అనేది చాలా సంతోషంగా అనిపించింది. ఇంక ఇలాంటి గోష్ఠిలో ఎప్పుడు ఇలాగే ఉండాలి, అందరూ ఇంత బాగుండాలి అని ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ మాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ఈ సాత్మరాయిలో మేము జాయిన్ అవ్వడం, చూడడం, కళ్ళాలు చూసి ఎంతో తరించాం. ఎంత చక్కగా అందరు ఆచార్యులని సేవించుకోగలిగాం. ఇది మా పూర్వజన్మ సుకృతం. రామకృష్ణదేవి గారికి అనేక దాసోహాలు. అందరికీ ఏ కష్టం చికాకు లేకుండా చక్కగా సదుపాయాలు చేసి మా అందరినీ చాలా జాగ్రత్తగా చూసి ఎవరిళ్ళకి వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది ఆచార్యుల్ని సేవించుకున్నాం. అమ్మగారితో మొదటి పరిచయం మర్చిపోలేని ఆనందాన్ని కలిగించింది. జై శ్రీమన్నారాయణ. నేను కొత్తగా జాయిన్ అయినాను. ఇంతకుముందు అమ్మగారిని నేను శ్రీకృష్ణామృత కర్ణామృతము, ఇది గుణరత్న కోశం, ఇవన్నీ వారి ప్రవచనాలన్నీ విన్నాను. దానివల్ల నేను ఇన్స్పైర్ అయ్యి ఈ ఆల్వార్ తిరునగరి ప్రోగ్రామ్ ఉన్నది నేను అమెరికాలో ఉన్నప్పుడు చూశానమ్మా. నేను కూడా వస్తాను, విన్నోలో చేరుతానని చెప్పాను. క్లాసులు కూడా అటెండ్ అయ్యాను. అన్ని క్లాసులకు అటెండ్ కాలేదు, కొన్ని మాత్రమే అటెండ్ అయ్యాను నా సమయం వల్ల. ఇక్కడ చాలా బాగుంది. ఆల్వార్ తిరునగరికి వస్తే చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ చుట్టూ నవతిరుపతులు కూడా దర్శించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. రామకృష్ణ గారి బృందానికి, అమ్మగారికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. నిర్మల్ ఉంది. అమ్మగారి షాపుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో ఆనందం అనుభవించాము. అమ్మవారి యొక్క ప్రదేశంలో మేము అమ్మతో వాటికి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రామకృష్ణ గారికి, అమ్మగారికి, వారి బృందానికి అనేక జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మేమందరం ఆచార పరంపర సభ్యులం. అడియన్ పేరు సుందరి. అయితే మేమందరం సాధ్యమని చేసుకోవడానికి ఆడవాళ్ళకి వెయిట్ చేస్తాం. అయితే ఇక్కడ ఎంత బాగా జరిగిందంటే మా సాధ్యమరే మన ఆల్వార్ చెప్పినట్టు కేఆర్ సెక్రటరీ దాంట్లో కేఆర్ సెక్రటరీ పెరుమారెక్కి వేయండి పొయ్యే కైవేసి ఆడి అయ్యే పెద్దదండి విధవాయి తప్పారు, అయ్యో కన్నపిరాన్ని ఎన్నుకోలేరు అన్నట్టు వాటికి ఇంతటి సాధ్యమాలు చేసుకున్నాం. పరంపరం సత్యమని చెప్పేశారు. అంతటి ఆనందంలో మాకు ఎలా ఉందంటే మన నమ్మాలి వారు చెప్పిన విధంగా మాకు ఇంకెవరు సాటి లేరు, మాకెవరు ఎదురుపడరు అన్నట్టు చెప్పినట్టు మాకు అంత ఆనందంతో ఉపయోగిపోతున్నాము. అలాంటి వైభవంగా చేసుకున్నాము మా సాటి మరి అందరం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఇంతమంది భాగవత గోష్ఠితోటి ఆచార్యులతో ఇంతమందిని మా అనుభవాలు చాలా బాగున్నాయి. శాంతి బాగా జరిగింది. పండగలు అన్నీ బాగున్నాయి. ఆచార్య పరంపరలో గోష్ఠిలో చేరిన మేము అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగా సేవించుకున్నాము. ఇక్కడ అమ్మగారు చాలా బాగా అది ఆకట్టుకునే విధంగా చెప్పారు. అదే మేము అట్రాక్ట్ అయ్యి దీంట్లో చేరి మేము ధన్యతగా భావిస్తున్నాం. ఈ నమ్మాల వారి దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నమ్మాల వారిని సేవింపజేసినందుకు రామకృష్ణ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ ఆచార్య పరంపర మొదలైన నుంచి
మా జీవితాలను ఎంతో మార్పు తెచ్చింది. ఈ శాంతిమురకి ఉలగముండ పెరవాయ శాంతిమురకి అనుకున్న నుంచి ఎన్నో విధాల శుభగడియలే వచ్చేసినాయి, రానే వచ్చినాయి. పెద్దలతోని ఆచార్యులతోని వస్తే ఏమి ఫలితం కలుగుతుంది అనేది మేము కన్నులారా చూసాము. వచ్చిన తర్వాతనే ఎంతమంది జీయర్ స్వామిలు, తర్వాత అహోబిలం జీయర్ స్వామి పెద్దలు ఎన్ని విధాలుగా ఇక్కడ ఎంత బాగుందంటే అంత బాగా జరిగింది. ఎంత ఆశీస్ నమ్మాళ్ళ పెరమాళ్ళ అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం మాకు లభించింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. అసలు ఎంత అంటే ఒక గోష్ఠిని చూస్తుంటుంటే పరమపదంలో ఉన్నట్టు అనిపించేది అందరికీ. జై శ్రీమన్నారాయణ. గురుభ్యో నమః. ఆళ్వార్ తిరునారి శాంతిమురై కార్యక్రమం చాలా బాగా జరిగింది. మన అమ్మగారి గోష్ఠికి మంగళాశాసనాలు చాలా అందాయి. అది మేము అనుభవించాము. ఎక్కడికి పోతే అక్కడ మంగళాశాసనాలు చాలా బాగా అందాయి. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలానే అమ్మగారు ఆయురారోగ్యాలతో ఉండి మమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మేము ఆళ్వార్ తిరునారికి ఉలగముండ పెరవాయ శాంతి కోసం వచ్చాము. ఆచార్యుల వార్తలు అందరం కలిసి 250 మంది వచ్చాము. ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయి. 3 పూటల తిండి బాగుంది. రకరకాల స్వీట్లు, రకరకాల కూరలు చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా పెట్టారు. అంతేకాకుండా ఉపన్యాసాలు పెద్దలు పెద్ద జీరస్వామివారు వేయించేయడం చాలా విశేషం అనిపించింది. అహోబిల స్వామివారు వేయించడం చాలా విశేషం అనిపించింది. చాలా బాగా జరిగింది. అందరం కలిసి ఒకే కుటుంబంలాగా ఉన్నాం. ముందు ఇలాగే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సెకండ్లో చెప్పమంటే బ్రహ్మాండంగా ఆచార్య పరంపర ఇటీవల నిర్వహించిన ఈవేళతో ముగిసిన ఆళ్వార్ తిరునగిరి యాత్ర అమోఘం, అత్యమోఘం, బ్రహ్మాండం. చెప్పండి. ఆచార్య పరంపర సమావేశాలు అద్భుతం, అత్యద్భుతం, నభూతో నా భవిష్యత్తు. ఆచార్య పరంపరని ఏమో అనుకుని వచ్చాం కానీ చాలా తృప్తిగా పెడుతున్నాము. చాలా బాగా చేశారు. చాలా అందరికీ మా థ్యాంక్ యూ ఆచార్య భగవద్కి. జై శ్రీమన్నారాయణ. కళలో కూడా అనుకోలేదు ఇలాంటి ప్రదేశాలకు వస్తామని కానీ, ఇలాంటి ఒక గ్రూప్లో ఒక మెంబర్లా ఉంటామని కానీ అది మా ఎప్పుడూ అనుకోనిది ఇక్కడ జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇకపై ఇలాంటి తరగతుల్లో మేము కూడా అభ్యాసం తీసుకోవాలని ప్రయత్నించాము. జై శ్రీమన్నారాయణ. ఈ ఆచార్య పరంపర సందర్భంగా 27, 28, 29 ఇక్కడ తిరునగర్లో జరిగిన ఈ కార్యక్రమం అమోఘం, అత్యద్భుతం. దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా 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 ఆనందంగా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. చెప్పండి. అదే ఆచార్య పరంపర చాలా బాగా జరిగింది. ఇవన్నీ చాలా నేర్చుకున్నాము. అద్భుతం, పరమాద్భుతం. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఈ ఆచార్య పరంపర నభూత భవిష్యత్ అన్నట్టుగా జరిపించారు. శ్రీరామకృష్ణ వసతి సౌకర్యం, భోజనం, ట్రాన్స్పోర్ట్, విదేశాల సందర్శనం అన్నీ ఎంతో దివ్యంగా మాకు చూపించారు. చాలా జన్మ ధన్యమైంది. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. ఈ సందర్భంగా మనం రమణి గారికి, తర్వాత నరేంద్ర స్వామి వారికి, ఆచార్యుల వారికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఆళ్వార్ తిరునగర్లో ఇంత అద్భుతమైన కార్యక్రమం చూసినందుకు చాలా ఆనందంగా ఉంది స్వామి. చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. రామకృష్ణ గారి ఆచార్య పరంపర సభ్యులందరినీ కలవడం, అక్కడ శాంతి చేసుకోవటము చాలా బాగా జరిగాయి. మర్చిపోలేని అనుభూతిగా నా జీవితంలో ఇది ఉంటుందని నేను కలుస్తున్నాను. అందరికీ దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర కొత్తగా జాయిన్ అయ్యాను స్వామి. నేను మీ పేరు? జ్యోతి. జ్యోతి దుండ్రామణి. చాలా బాగా జరిగింది స్వామి. చాలా ఆనందంగా ఉంది. అదే స్వామి నేను చెప్పింది. అమ్మా చెప్పండి. ఓవరాల్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. శ్రీమన్నారాయణ స్వామి చాలా బాగా జరిగింది స్వామి. అసలు అద్భుతం. ఆళ్వార్ తిరునగరి అసలు ఇంత బాగా సేవించుకున్నాము. చాలా చాలా ధన్యవాదాలు స్వామి అందరికీ. ఇప్పుడు ప్రోగ్రామ్ జై శ్రీమన్నారాయణ. ఏమి ఇబ్బంది కలగలేదు. అదే చాలా బాగుంది. అంతా నిజంగానే చెప్పండి. అదే అసలు ఇట్లా చేయలేరు ఎవరు. ఎంత బాగా జరిగింది. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. జై శ్రీమన్నారాయణ.
ఆల్వార్ తిరునగరికి ప్రోగ్రాం చాలా అద్భుతంగా, అది చాలా పెద్ద కార్యక్రమం, మహా విశేషంగా జరిగింది. మమ్మల్ని రామకృష్ణమాచారి గారు వారి ఆజ్ఞతో నేను రావడం జరిగింది. లేకుంటే నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు నేను వద్దామని. కానీ చాలా అద్భుతం, చాలా విశేషం. అమ్మగారు మనకు రామకృష్ణ గారు మాత్రం చాలా బాగా మన బాధ్యతలు స్వీకరించి అందరికీ సోదర భావంతో చాలా బాగా చూసుకున్నారండి. 10 సెకండ్లు చాలా బాగా జరిగిందండి. ఎక్కడ చేయనని ఇంత గొప్పగా చాలా బాగా చేశారు. అందరినీ చక్కగా ఇచ్చేసి ఎవరికి ఏ బాధ ఏ లోటు లేకుండా చాలా బాగా చేశారు. చాలా కృతజ్ఞతలు ఆచార్య పరంపర అందరికీ, దీన్ గారితో సహా మొత్తం అందరికీ, నరేంద్ర స్వామికి, అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి మన ముందు ఆచార్యుల గారి ఆశీస్సులు అందినందుకు చాలా 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 శ్రీమన్నారాయణ. ఈనాటి ప్రోగ్రాం చాలా బాగా జరిగింది అనడానికి సాక్ష్యం ఏంటంటే నిర్వర్తించిన వాళ్ళ శ్రమపడి వచ్చిన ఆచార్యులు గారు, తర్వాత జనం, ఎంతో శ్రద్ధతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషం కలిగి ఎక్కడ ఏ లోటు లేదని మేము అనుకుంటున్నాము. ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మన పెళ్ళిళ్ళనే బోళ్ళని లోట్లు వస్తాయి. అలాంటప్పుడు ఇంత పెద్ద కార్యక్రమంలో లోటు అనుకోకుండా ఎవ్వరు కూడా అందరూ చక్కగా సహకరించి చాలా బాగా జరిపించినందుకు అందరికీ మా ధన్యవాదాలు చెప్తుంది. ఆల్వార్ తిరునగర్లో ఉలగమండ పెరువయ్య శాతమరై చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అహోబిల జిఎస్ మోహన్ గారు, ఇక్కడ హనుమామల జిఎస్ మోహన్ గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు ఆచార్యుల వారికి, అమ్మగారికి, అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి ధన్యవాదాలు. వచ్చిన గోష్ఠి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వారి వల్లే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. జయశ్రీరామ్. ఆల్వార్ తిరునగర్కి రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా ఒక పెళ్లికి వచ్చి ఇంటికి వెళ్ళినట్టుగా అంత ఆనందం కలిగింది. అందరు చక్కగా స్త్రీని కలుసుకోవడం, ఆచార్యాలను కలుసుకోవడం, నవ తిరుపతులు చూడడం చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పటికీ మర్చిపోయింది. శ్రీమన్నారాయణ. ఆళ్వార్ ఆచార్య ఆళ్వార్ తిరునగర్కి రావడానికి నేను అసలు వస్తాను అనుకోలేదు. కానీ ఆ పెరుమాళ్ అనుగ్రహించి డేట్ పోస్ట్పోన్ చేయడం వల్ల రావడం జరిగింది. చక్కగా ఇక్కడ సేవించుకోవడం, కొంతమంది సమక్షంలో, పెద్దవాళ్ళ సమక్షంలో చక్కగా అన్నీ చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఇలాంటివి మనం ఎన్నో చేసుకోవాలని చెప్పేసి స్వామివారిని పెట్టుకుంటూ ఆళ్వార్ తిరునగరి ప్రోగ్రామ్ చాలా సక్సెస్గా జరిగింది, చాలా బాగా జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆచార్య వారితో పాటు భాగవత్ సేవ అన్నీ రెండు జరిగాయి. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. నా జీవితంలో ఇలాంటిది వస్తుందని కూడా అనుకోలేదు, కానీ జరిగింది. ఎంత అద్భుతంగా జరుగుతుంది అని అనుకోలేదు, బాగా జరిగింది. ప్లస్ ఆచార్యుల వారు దగ్గరుండి భగవంతుని చక్కగా చూపించి అన్నీ అక్కడ వివరణ చెప్పడం, ఆచార్యులతో పాటు మళ్ళీ 20 పారాయణ చేయడం, ఇది చాలా చాలా అద్భుతంగా జరిగింది. ప్రోగ్రామ్ మాత్రం 150% సక్సెస్. టాప్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అడియన్ దాసోహం స్వామి శాక్తమురై కార్యక్రమము మాకైతే స్వర్గంలో తేలినట్లుందయ్యా. చాలా బాగా, అంటే ఎంత ఇక అసలు చెప్పడానికి వీలు లేకుండా అంత ఆనందాన్ని పొందిన ఈ ఆనందం ఇంకెక్కడ కూడా ఎప్పుడు కూడా దొరకలేదు. ఇంతవరకు అయితే ఆత్మబంధువుల యొక్క ఆనందం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే నేను తెలుసుకున్నానయ్యా. ఇది మాత్రము ఆచార్య పరంపర గోష్ఠిలో చేరడం మూలంగానే నాకు లభ్యమైంది. ఓం అస్మద్గురుభ్యో నమః. నమ్మాల్వార్ తిరువడిగలే శరణం. నమ్మాల్వార్ విరచితమైన సామవేద సారతమమైన తిరువాయిమోజిని డాక్టర్ టీకే చూడమనమ్మ గారు ప్రతిరోజు మాకు అనుసంధిస్తున్నారు. ఈ శాతుమురై కార్యక్రమం ఆల్వార్ తిరునగరిలో పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు తలమునకలైన రామకృష్ణమాచార్యులు ధన్యులు. జై శ్రీమన్నారాయణ స్వామి. ఆచార్య పరంపరలో నేను టెంపుల్కి పోతే నమ్మాల్వారి సన్నిధిలో ఉన్నటువంటి పురోహితులు వారు కూడా మీ పరంపరలో నన్ను కూడా చేర్చుకోండి అని అడిగి వారి
ఫోన్ నెంబర్ కూడా మాకు ఇచ్చిండ్రు. అంత చాలా ఆనందం అనిపించింది. అసలు జీవితంలో కనివిని ఎరగని ఆనందం అంటే ఫస్ట్ టైం ఈ ఆచార్య పరంపర ద్వారా ఈ శాక్త మురైలో చూసుకున్నాను. జై శ్రీమన్నారాయణ. మేము ఈ అవకాశం రామకృష్ణ గారి ఇచ్చినందుకు ఆయన చాలా చాలా థ్యాంక్స్ ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను. మాకు ఈ అవకాశం నేను చివరిలో నవంబర్లో జాయిన్ అయ్యాను ఆచార పరంపరలో. ఆ నమ్మాళ్ళ వారి అనుగ్రహం వల్ల మాకు ఈ అవకాశం లభించింది. శ్రీమన్నారాయణ. ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక మ్యారేజ్కి వెళ్ళినా 2 కుటుంబాలు కలుస్తాయి. కానీ కొంత ఫంక్షన్ అన్ని కుటుంబాలు వస్తారు, అలా కాదు. ఇది ఆచార కుటుంబం, పరంపర కుటుంబాలన ఇది ఆశ ఎంతో చెప్పాలి. కాదు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. ఆకలి వేస్తే పిల్లలు పిలిచి అన్నం పెట్టాలనుకుంటారు, ఆకలి వేస్తున్నాం అనుకుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు నాగమ్మ, రామకృష్ణ గారు, విజయమ్మ గారు ఒక్కళ్ళు కాదు, అసలు అందరూ ఒక చిన్న పిల్లల్లాగా మమ్మల్ని చూసుకున్నారు. ఇది ఆశకైతే అసలు ఎంత ఆనందం. మా బంధువులకు చెప్పి ఆచార పరంపర చేరండి అమ్మ, ఆ ఫంక్షన్లు కాదు, ఇదే పెద్ద ఫంక్షన్. మనకి ఆత్మకి పెట్టే ఈ ప్రసాదం అనేది నా మాటలు రావట్లేదు. తింటే పట్టు నిండిపోతే అరిగిపోతే మళ్ళీ సాయంత్రం తింటాం, ఉదయం తింటాం, అలా కాదు. ఆత్మ ప్రసాదం అనేది ఎంత పెడుతున్నారండి చూడమని అమ్మగారు. అందరూ గోష్ఠి అంత భోగ్యంగా ఉందమ్మా. ఇది పెద్ద ఫంక్షన్, పెళ్లిగా కన్నా పెళ్లిగా సమానం కాదు. మన పెరువాళ్ళ సంబంధంతో ఉన్న సంబంధం. జయ శ్రీమన్నారాయణ, జయ రామానుజ. జై శ్రీమన్నారాయణ స్వామి. ఈ శాక్తమరి కార్యక్రమం మేము వస్తానని అనుకోలేదు. అందరికీ ఆశిస్తున్నటువంటి ఆచార్యులు అందరి ఆశిస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం చెప్పడానికి చాలా చాలా ఆశిస్తులు మంగళాశాస్త్రం ఇచ్చారు. చాలా చాలా జరుగుతున్నారు. శ్రీమన్నారాయణ మీకే చూడమని అమ్మగారికి, నరేంద్ర స్వామి గారికి, అప్పలాచార్య స్వామి గారికి నా పాదాభివందనాలు. అలాగే ఎంతో కష్టపడి శ్రమతో ఇవన్నీ ఏర్పాటు చేసిన రామకృష్ణాచార్యుల వారిని అనేక ఈ శాక్తమురై కార్యక్రమం ఎంత మంచి బాగా జరిగింది అన్న ఆనందంతో మేమందరం కూడా ఇంటికి వెళ్ళాం. ఈ ఆనందాన్ని ఎప్పటికీ మేము మరువలేదు. అలాగే మన ఆచార్యులైన రామానుజ స్వామి గారి దర్శనం కూడా కల్పించే ఇలా అందరూ కలిసి భాగవతంతో ఈ దిగ్వయమదే అన్న 11 భావాలను ఒకే రోజులో సేవించుకోవడం కూడా మాకు అయిందని భావిస్తున్నాం. ఎందుకన్నా చెప్పడానికి ఏమీ లేదు. జై శ్రీమన్నారాయణ. నా పేరు రాజలక్ష్మి, ఆచార్య పరంపర సభ్యురాల్ని. ముఖ్యంగా శ్రీకే చూడమని అమ్మగారి ప్రవచనం వింటే నాకు చాలా ఇష్టము. రామకృష్ణ గారు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, నేను అందరూ రామకృష్ణ గారు చెప్పారు, ఇక్కడ ఏర్పాట్లు అంత సరిగా ఉండకపోవచ్చేమో, అయినప్పటికీ మీరన్నిటికీ సర్దుకోవాలి అని చెప్పారు. అయినప్పటికీ మేము వచ్చాము. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్లో ఆయన ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు ఆయన మీద చాలా నమ్మకంతో ఎలా అయినా సరే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయి తీరుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో నేను రావడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ తగ్గట్టుగానే ఎక్కడ కూడా ఏ లోపము జరగకుండా చేయటం అనేది జరిగింది. అంటే మామూలుగా హైదరాబాద్ అలాంటి సిటీస్లో చేయటం అంటే చాలా ఈజీ, ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది ఉంటుంది. అలాగే మనం ఏదైనా చేయాలి అంటే మనుషులు అందుబాటులో ఉంటారు. ఏది తెలియని ఈ ప్రదేశంలో అంటే సరిగ్గా ఏమైనా దొరుకుతాయా లేదా అనేటువంటి ఈ ప్రదేశంలో కూడా ఎంత చక్కగా ఏర్పాటు చేశారంటే నిజంగా దీన్ని అటెండ్ అవ్వడం అనేది మా సుస్పృతంగా భావిస్తున్నాము. రామకృష్ణ గారికి, ఆయన శ్రీమతి అయినటువంటి విజయ్ గారికి, ముఖ్యంగా అమ్మగారికి, అలాగే నరేంద్ర గారికి, ఇంకా ఈఓడి శ్రీనివాస్, అప్పలాచార్య స్వామి వారు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనేక దాసోహాలు సమర్పిస్తూ మాకు ఈ అవకాశాన్ని మళ్ళీ కల్పించేలాగా చేయాలని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజారి అమ్మ చూడమని అమ్మగారు చాలా బాగా రామకృష్ణ గారు మీ ప్రోద్బలంతో రామకృష్ణ గారు చాలా బాగా సేవించేలా చేశారు. మాకు అంతా సక్రమంగా జరిగిందమ్మా, చాలా బాగుందమ్మా. జై శ్రీమన్నారాయణ.
దాసోహం అందరికీ, ఆచార్య పరంపర అమ్మగారికి, తర్వాత అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి, రామకృష్ణ గారికి అందరికీ దాసోహం సమర్పిస్తున్నాం. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ దగ్గరుండి తీసుకొని వెళ్ళి ఆచార్య సేవ, ఆళ్వార్ల సేవ, తర్వాత జిఎస్ స్వామివారి సేవ, అందరి సేవ చేయించి మా చేతి సాత్తు పూర్తి చేయించి మమ్మల్ని అందరినీ తరింపు చేశారు. అందరికీ దాసోహం అండి. మీకు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇది అందరికీ దాసోహం. ఓకే నిమిషం ఏం చెప్పి అందరికీ దాసోహం అండి. ఈ 4 రోజులు ఈ శాతమరే కార్యక్రమం చాలా పండగలాగా, పెళ్లిలాగా చాలా బాగా జరిగింది. మనందరికీ ఈ ఏర్పాట్లు చేసిన రామకృష్ణ స్వామి వారు, నరేంద్ర స్వామి వారికి అనేక ధన్యవాదాలు. చాలా బాగా దివ్యదేశాలు దర్శించుకోవడం కూడా జరిగిందండి. రామకృష్ణ స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి ధన్యవాదాలండి. మేము కని విని ఎరగలేదు, అంత బాగా జరిగింది ఈ శాతమరే ప్రోగ్రాము. వీరు ఏర్పాటు చేసిన ఇవన్నీ అలా ఏర్పాటు చేయడం వల్ల మేము ఈ కార్యక్రమానికి హాజరుగలిగాము, దివ్యదేశాలను దర్శించుకోగలిగాము. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వీళ్ళందరూ మన ఆచార్య పరంపర సభ్యులు. మీరు చెప్పండి. జై శ్రీమన్నారాయణ. చాలా చాలా బాగా జరిగిందండి. ఎక్కడ ఏమి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. చెప్పడమ్మా ఇప్పుడు ఆచార్య పరంపర కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరిగిందండి. వసతి సౌకర్యం, భోజనం అన్ని దివ్య దేశాలు సందర్శించారు. తర్వాత అప్పలాచార్య స్వామి వారు, అమ్మగారు, నరేంద్ర స్వామి వారు కూడా చాలా చాలా మా గ్రామాలకు వచ్చే అన్ని కార్యక్రమాలను జయప్రదంగా చేసిన స్వామి. అమ్మగారు ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని కూడాను పక్కన పెట్టి సభ్యులందరి తరఫున అమ్మగారు చాలా చాలా విశ్వాసాలతో అమ్మగారు చాలా సంతోషంగా మా అందరినీ ఆదరించారు. ఇంకా రామకృష్ణ స్వామి వారు వాళ్ళ చేతి యొక్క సేవలు శ్లాఘనీయం. జాగ్రత్తగా వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చేరామని చెప్పి క్షమా పెట్టండి. రాజమండ్రి నుంచి రామకృష్ణాచార్యుల వారి ఆచార్య పరంపర. ఇది ఉంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు, కానీ మాకు మోర్ లగేజ్ మోర్ గ్రాండ్ సక్సెస్. ఇది అన్ని 11 చీరలు ఎక్కడ అమ్మా వెళ్ళిపోండి అమ్మా. రిస్క్. బాయ్ అండి. జాగ్రత్తగా వెళ్ళాక ఫోన్ చేయండి. జై శ్రీ. ఓకే అండి. జయ శ్రీమన్నారాయణ. వెళ్ళిపోండి అమ్మ లోపలికి. ఇది B3 కంపార్ట్మెంట్, గోదావరి ఎక్స్ప్రెస్. B3 మీన్స్ ఒక బి భగవంతుడు, రెండవ బి భక్తి, మూడవ బి భాగవతోత్తములు లేదా భాగవతోత్తములు. అలాంటి వారితో కలిసి ఈ ట్రైన్లో మేము జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది. జయ శ్రీమన్నారాయణ. ఏం చెప్పమంటారు స్వామి, మాటలు రావు. దాసుడు అశక్తుడైనంతటి వైభవంగా జరిగాయి అన్ని కార్యక్రమాలన్నీ కూడా. ఆళ్వారు తిరునగిరిలో చాత్మరి అవుతుందనగానే వచ్చేటువంటి ఉత్సాహం ద్విగుణీకృతమై రోజు రోజుకి అభివృద్ధి చెంది ఇంతింతయి ఒడ్డింతయి అన్నట్టుగా ఉత్సాహం వెల్లుబుకింది. తర్వాత మీ అందరి సహకారంతో నాకు ముఖ్యంగా దీప గారు, నేను ఉంటాను మీతో పాటు అని చెప్పి నాకు సహాయంగా ఉంటాను, మీరు రండి పర్వాలేదు అని చెప్పి ఆవిడ కూడా మాకు సహాయంగా వచ్చి మాతో నిలిచారు. తర్వాత అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ముందు ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లోనే
మీరు దద్దోజనం అందరూ చేశారు హైదరాబాద్ లోనే. అవునండి, మన నరేంద్ర స్వామి వారు చక్కగా కదంబవను అది నరేంద్ర స్వామి ఇక్కడ అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారో ఉన్నదానికి ఇక్కడి నుంచే ప్రారంభం అయిపోయింది ప్రసాద వినియోగం. ఆశ్చర్యం వేసింది, అదే హైదరాబాద్ లోనే ఇచ్చేస్తున్నారేంటి కదని. మీరు పొద్దున్న 3:30-4 గంటలకి ఫోన్ చేసి స్వామి రండి 6 కల్లా అక్కడికి వచ్చేయంటే మేము 6:30 కల్లా అక్కడికి వచ్చేసాం. మాకు రేపు కూడా 7 గంటలకు వస్తానన్నవాడు 5:30కో 6:00కో మా ఇంటికి వచ్చేసేసి అందరు కలిసి అక్కడికి 6-6:30 కల్లా వచ్చేసేసాం. అంచేత ఉత్సాహానికి ఉడకలెత్తుకుంటూ వచ్చేసాం అక్కడికి. తర్వాత అక్కడ ఆళ్వారు తిరునగర్లో కూడా ఎంతో వైభవంగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. ముఖ్యంగా మన అహోబిల జియంగారు స్వామి వారు రావడం, తర్వాత అక్కడ లోకల్గా ఉన్నటువంటి జియంగారు రావడం, మన టీకే చూడమణి గారిని వాళ్ళందరూ కూడా సన్మానించడం, తర్వాత మన అందరూ స్వాములందరూ కూడా అక్కడ సుమారుగా 300 మంది అక్కడ సమకూడడం ఎంతో అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. నభూతో నభవిష్యతి అని చెప్పుకోవచ్చు. ఈ చిన్న శాత్మరికి ఇంత గొప్ప వైభవంగా జరిగితే ఇంకా పెద్ద శాత్మరి ఎంతో వైభవంగా జరుగుతుందో అని చెప్పి మాకందరికీ కూడా ఆ దివ్య తరుణం కోసం ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది, మన ఆచార్య పరంపర మనందరికీ కూడా ఒక పెద్ద సంస్థ. ఏదైనా సరే బంగారు, నేను ఒకసారి చెప్పాను, ఒకసారి దేవరాత్రి బంగారు పైడడానికి కూడా ప్రకాశించాలంటే గోడ చేర్పు కావాలంటారు. అటువంటి గోడ చేర్పుని మనకి ఆచార్య పరంపర ఇచ్చింది. అటు ఆచార్యులకైనా అటు సాధకులకైనా దాంట్లో అభిమానులకైనా సరే ఒక ప్లాట్ఫామ్ అనేటువంటి ఒకటి ఏర్పరిచింది ఏ ఆచార్య పరంపర. ఆ ప్లాట్ఫామే లేకపోతే ఎవరెళ్ళలో వాళ్ళు చేసుకునేవన్నీ కూడా ప్రకాశవంతం అయ్యేవి, ఇంతగా ప్రకాశవంతం అయ్యేవి కాదు. తర్వాత మనకి ఆల్రెడీ సుమారుగా 1000 మంది మన సభ్యులు సమకూడారు. కొద్ది రోజుల్లోనే మనకి నారాయణ దివ్య ప్రబంధాన్ని చెల్లించుకునే తరుణంలో నారాయణమైనటువంటి సభ్యులు కూడా సమకూడతారనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం ఉండి మన సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుందని చెప్పి దాసుడికి అత్యంత విశ్వాసం ఉంది. ముఖ్యంగా డీన్ గారు అత్యంత తెలివితేటలతోటి ప్రతి చోట్ల కూడా రామానుజ సందర్భాన్ని చూపిస్తూ, ప్రతి చోట్ల కూడా రామానుజ దైవత్వాన్ని ప్రతిపాదిస్తూ మీరు చేస్తున్నటువంటి నాకు అనిపించింది. అరగడం అంటే ఆయన అరగడం కాదమ్మా, పలగడా లేకుండానే ఉండవలసి వస్తుందేమో అని చెప్పి బాధపడుతున్నా అని చెప్పి చెప్పారు. చాలా వైభవంగా అన్వయించారు అక్కడ. అరగడానికి తొలగడానికి కూడా చాలా బాగుంది, వైభవంగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. అంచేత ముఖ్యంగా ఏంటంటే నాకు ఒక చిన్న మనకి గీతా జయంతి చేసుకుంటున్నాం. ఆ విధంగానే ఇప్పుడు మనం తిరువాయిముడికి కూడా ఒక జయంతి ఉత్సవాన్ని మనం ఏర్పరచుకొని దాన్ని కూడా ఇంటింటా తిరువాయిముడి ఉండాలని చెప్పి వైష్ణవుడి ఇంటింటా, వైష్ణవుడే కాదు భక్తులందరూ ఇళ్లలో తిరువాయిముడి ఉండాలని, ఆ తిరువాయిముడి జయంతోత్సవాన్ని కూడా వైభవంగా జరుపుకోవాలని, అందరూ కూడా తిరువాయిముడిని మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా మనం దీన్ని ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళి అందరికీ కూడా దాని ఫలితాన్ని అందజేయాలని చెప్పి నమ్మాళ్ళ వారు కోరుకున్నటువంటి, రామానుజ వారు కోరుకున్నటువంటి వారి ఆశయాలన్నింటి కూడా నెరవేరాలని చెప్పి రామానుజారి దిగాజ్ఞ పట్టదాం అఘోడతాం, రామానుజారి దిగాజ్ఞ పట్టదాం అఘోడతాం అని కోరుకుంటూ మన సంవత్సరం 3 పువ్వులు 6 కాయలుగా వికసిద్దామని కోరుకుంటూ మన కమిటీ వర్గ సభ్యులందరికీ కూడా మరింత వారికి సమర్థతని సమకూర్చి భగవంతుడు మన చూడమణి గారి ఆచార్యులు గారికి 2 నీళ్ళతోటి మనం ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ స్వామి. మనం ఆల్రెడీ సంకల్పం చేస్తామండి, ఇంటింటా తిరువాయిమొഴി అనేది కార్యక్రమం 2024 సంవత్సరాన్ని ప్రకటించుకున్నాం, 2025 సంవత్సరాన్ని కూడా మనం ప్రకటించుకున్నాం. ఆ విధంగానే మనం ప్రతి నిత్యం అభ్యాసం చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఉదయం ప్రతి ఇంట ఉండాలి అని చెప్పి ఉదయం మనం సేవాకాలంలో ముందు ఒక అరగంట అభ్యాసం ముందు మనం పెట్టుకున్నాం. సో ఇంకా మీరు అన్నట్టు ఇంకా మనకి ఎక్కడైనా ఇంటింటా అనేది ఫిజికల్గా పెట్టుకోవడానికి వీలైతే పెట్టుకోవాలి తప్ప, లేదంటే ఆన్లైన్లో ప్రతి ఇంటా జరుగుతూనే ఉంది నిత్యం మనకి.
ఆ విధంగా వెళ్దాం. ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుతానికి మన సంకల్పం ఏంటంటే తిరువాయిమొഴി. సో తిరువాయిమొഴి 1102 మంది చేత ఒక్కొక్క పాసురం సేవింపజేసి ఆ కార్యక్రమాన్ని పెట్టుకుందాం మనం. పెట్టుకుని తర్వాత 4000 మంది తయారైతే ఒక్కొక్క పాసురం ఇచ్చి 4000 కూడా మనం అప్పుడు పెట్టుకుందామండి. ముందుగా ఈ తిరువాయిమొഴിని ఒక్కొక్క పాసురం ఒక్కొక్కరికి ఇచ్చి 1102 మంది చేత ఒక రోజులో సేవింపజేయాలి. లేదా మనం సాయంత్రం మొదలు పెడితే మర్నాడికి పూర్తి చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాసురం చొప్పునే అన్నట్టుగా మొదలుపెట్టి ఆ 1102 మంది చేత చేయిద్దే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో 2025కి పూర్తి చేసుకుందామండి. జై శ్రీమన్నారాయణ. మీ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరంగంలో ఉన్నానమ్మా. దర్శనం అయ్యింది. బాగుంది. చాలా సంతోషం. మీతో కలిపి సేవించుకోవడం చాలా ఆనందం అనిపించింది. మేము ప్రతి ఏకాదశికి 6 అధ్యాయాలు చదువుకుంటాం మా వెంకటేశ్వర స్వామి కోవిల్లో. అది మిస్ అయిపోయడం చాలా కష్టంగా అనిపించింది. మీతో 18 అధ్యాయాలు ఏకదాటిగా ఫస్ట్ టైం నేను ఇంత ఏకదాటిగా చదవడం. ఒక గీతా జయంతికి 3 గంటలకు చదివేవాళ్ళం మేమందరం కలిసి. అలాంటిది ఇంత స్పీడ్ గా నేను అసలు జీవితంలో ఇంత స్పీడ్ గా చదవలేనేమో అనుకున్నాను. చదివేశాను. జై శ్రీమన్నారాయణ. శాంతి గారు. జై శ్రీమన్నారాయణ. శాంతి గారు ఇంకా అయిపోయింది. ఇంకిద్దరున్నారు. శాంతి గారు. జై శ్రీమన్నారాయణ. దాసోహం ఆచార్యుల వారికి ఇంట్లో ఉండి ఇలా భగవద్గీత సేవించుకోవడం చాలా ఆనందంగా ఉందమ్మా ఆచార్యులతో పాటు. చంద్రబాబు గారు. అమ్మా ఇట్లాగే వ్యాఖ్యానంలో తిరువైమొഴి మొదలు పెట్టినప్పుడు విష్ణు సహస్రనామం అంటే ఇది ఒకటి ఒక్క లైను ఒక శ్లోకం చెప్తే కనుక ఇంకా ఆనందం. తప్పకుండా. బీవీ లక్ష్మి గారు మళ్ళీ వచ్చారమ్మా. అయిపోయింది. ఇంకా చెప్పండి అమ్మా బీవీ లక్ష్మి గారు. జై జై శ్రీమన్నారాయణ. ఎక్కడుందమ్మా? ఇంకొకళ్ళు ఆఖరిగా రామసుందర రాణి గారు చెప్పండి. స్వామి నేను భగవద్గీతలో 15th శ్లోకం చెప్పచ్చా? తర్వాత చెప్దామమ్మా. మనం ఇప్పుడు టైం అయిపోయింది మనకి. ఆచార్యుల వారిది ఇవాళ చెప్పకూడదని అనకూడదు కానీ ఒక్క శ్లోకం ఒకటి చెప్పు చాలు. ఒక్క శ్లోకం చెప్పమ్మా. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమ కర్మరుకోదరః. భీమ కర్మ దీర్ఘం. గీతారాణి గారు ఆఖరిగా. అడియన్ దాసోహమ్మా. దాసరాలకి 15 రోజుల్లో గాల్ బ్లేడర్ ఆపరేషన్ చేస్తున్నారమ్మా. కొంచెం మంగళాశాసనం చల్లగా హాయిగా చేయించుకొని మళ్ళీ విజయవంతంగా రండమ్మా. చివరిగా మణి గారు. ఆఖరికి మణి కాదు మన విజయలక్ష్మి గారు. జై శ్రీమన్నారాయణ. ఆచార్యుల వారికి దాసోహాలు. ఇద్దరు ఆచార్యులతో ఇలాగ భగవద్గీత 18 అధ్యాయాలు సేవించడం మా అదృష్టం. ఆచార్యుల వారు సంకల్పించడం అది వెంటనే అందరూ చక్కగా సేవించడం అసలు ఆనందం పట్టగలేకపోతున్నాం ఆచార్యుల వారి ఇద్దరితోనూ సేవించడం. ఇంకా చివరిగా దాసులు ఒకే ఒక మాట. ఇంకా ఈ నెల రోజుల కార్యక్రమాల గురించి బాగా అలసిపోయినా కొన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఇవాళ 18 అధ్యాయాలు సేవించాలంటే మొన్న ఎవరో అడిగారు పెడితే బాగుంటుందని. చూద్దాం లేవమ్మా అన్నాను కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు దాసుడు కనీసం. ఎందుకంటే చేయలేను, కొంచెం కష్టం మనం చేయడం అని. అనుకోకుండా ఉదయం ఆచార్యుల వారి దగ్గర నుంచి రావడం అసలు నిజంగా చాలా అదృష్టం. అసలు చాలా ఆనందం కలిగింది నాకు. జై శ్రీమణి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటే రామసుందరి రాణి గారు ఏమైనా మాట్లాడమో క్లోజ్ చేసేస్తున్నాను. ఆఖరిగా రామసుందర్ రాణి. రామసుందర్ రాణి గారు మ్యూట్లో చూసుకోండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. ఇవాళ నాది జన్మదినం అండి. అక్కడ మంగళశాస్త్రం చేస్తారని చెప్పి తల్లి ఆయురారోగ్యాలతో చక్కగా వర్దిల్లాలి. ధన్యవాదాలండి. జై శ్రీమన్నారాయణ. సెలవు తీసుకున్నాం. వచ్చామండి అక్కడికి గోసికి. ఎంతో ఆనందపడ్డామంటే నేను చెప్పలేనండి. ఎన్నో పాల్గొన్నారు కదా మీరు. అవునండి. ఎంతమంది వచ్చారు? లలిత దయాకర్రావు, పద్మజాకరణం, నరసింహారావు. ఎంతమంది అండి మొత్తం? 7 ఓకే ఓకే. ఎలా అనిపించింది మీకు కార్యక్రమం? చాలా బాగా అనిపించిందండి. ఎంత ఆనందం తట్టుకోలేనంత ఆనందంగా ఉండింది. మీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా నచ్చాయి మాకు. బాగా అనిపించింది. శ్రీ సీతారాముల కళ్యాణంలో ఉన్నట్టే అనిపించింది. ఆచార్యుల వారి అన్నీ
జిఎస్ స్వాములవి చాలా బాగా అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము హైదరాబాద్లో. ఓకే, బాగుందండి. మీ అందరూ రావడం మాకు చాలా ఆనందం కలిగించింది. అటు నుంచి మేము కేరళ దివ్య దేశాలు కూడా వెళ్ళేసి వచ్చామండి. అనంత పద్మనాభ స్వామి, గురువాయూరప్ప ఇవన్నీ వెళ్ళాం. అందరూ చక్కగా ఓపికగా వచ్చారు అది కార్యక్రమాలకి వచ్చి చాలా వైభవోపేతంగా జరిపించారు అందరూ కూడా. చాలా అవునండి, వైభవంగా ఉండింది, అమృతం లాగా ఉండింది. ఆ మాటలు, ఆచార్యులు అమ్మవారి మాటలు చాలా చాలా కష్టపడ్డారు. మంచిగా చాలా లోటు ఎవ్వరికి ఎటువంటి లోటు లేకుండా జరిగాయని చాలా సంతోషం. ఇలాగే మీరు చేస్తూ ఉంటే మేము వస్తూ ఉంటాము. అయ్యో తప్పకుండా అండి, అందరం కలిసి చేసుకుందాం. ఏదో ఒక కార్యక్రమం సంవత్సరానికి ఒకటి పెట్టుకుందాం. స్వామి నమ్మాళ్ళ పాశురం ఎలాగూ అవి అమృతంతో ఉండే, భోజనం కూడా అలాగే ఉండింది స్వామి. రోజు గుర్తు చేసుకుంటున్నాము. అమృతం లాగా ఉండింది భోజనం కూడా. ప్రతి పూట కూడా అది భక్తామృతం, అమృతం లాగానే ఉండింది స్వామి. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి కానీ మాకైతే ఇక్కడ మా విజయ్ గారు వెనకాతల నుంచి వాయిన్ చేస్తున్నారు. అస్మాటికి రోజు అలాగే పెట్టాలంటే మా వల్ల అవ్వదు. సాపాట్లు ఏదో ఉన్నంతలో చేస్తాం, మీరు తినండి అని అంటున్నారు. అది లక్ష్మీ అవసరాలు గారు దాసం స్వామి, అది నలభీమ పాకం స్వామి. మరి ఆడవాళ్ళు ఎలా చేయగలం? మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ అక్కడ అందరూ చక్కగా అన్ని పొద్దున్న కాఫీలు, బాలభోగాలు అవన్నీ కూడా తీసుకున్నారు. కానీ దీని గారు మీ అందరూ తిన్నారా లేదా, చివరిలో ఏం మిగిలితే అది అలాగే అయింది. 11, 12 మాకు అలా కదా, ఏం పెట్టారో కూడా తెలియదు. కానీ మీరు అందరూ సాటిస్ఫై అయ్యారు, అది మాకు చాలా సంతోషం. అది కదండి, అది మాకు అక్కడికి వెళ్ళేసరికి ఊతప్పం బాగుంది అని అనేవారు. ఊతప్పం ఏంటి, మాకు ఉత్తట్టు వేసి పెట్టారు అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే మిగిలిన పిండితోటి మళ్ళీ వేసి మాకు పెట్టేవారు అన్నమాట లాస్ట్లో. ఉదయం పూటేమో అబ్బా చాలా బాగుంది ఇది, అదేంటి మనకి అని అనేవారు. మాకు వెళ్ళేటప్పటికి వేరేది వచ్చేస్తూ ఉండేది. ఏంటంటే పొద్దున్న 6-6:30 ఇంట్లో అయితే ఏది తిన్నాం, అలా 6-6:30 టిఫిన్లు వాళ్ళంత పొద్దున్నే అరేంజ్ చేసేయడం కూడా భలే అరేంజ్ చేశారు. పొద్దున్న 6:30 కల్లా టిఫిన్లు, కరెక్ట్ టైంకి సాపాట్లు అన్ని చాలా బాగుంటుంది. అసలు అన్నిటికన్నా హైలైట్ అండి, పారాయణ రోజు సోమవారం పొద్దున్న 6కే మొదలు పెట్టేస్తామన్నారు. ఆ రోజు మధ్యాహ్నం లేట్ అవుతుందని 3-4 రకాల బ్రేక్ఫాస్ట్ అండి బాలభోగంలోను చేసేసారు. మళ్ళీ 1 గంట దాకా అసలు ఎవరు అడిగే ప్రసక్తి లేదనమాట. అసలు అలా కూర్చోబెట్టేశారు. అంతే, ఎక్కువ లేట్ అవుతుందేమో అని మనకు నరేంద్ర సోమవారం కరెక్ట్గా టైంకి అన్నీ చేసేసారు. మాకు అదేననుకున్నాం అండి. పొద్దున్న ఆహా ఇవాళ మంచి మెత్తడి ఉప్మా చేసి పెట్టారు మాకు అని బయట లొట్టలు వేసుకుంటే మేము తినేసి వస్తూ ఉంటే అదేంటి ఈ ప్రసాదం కదా అనేవారు వీళ్ళు. అంటే మాకు లాస్ట్కి వచ్చేటప్పటికి కాస్త మారుతూ ఉండేది అనమాట. అయినా కూడా అవి కూడా రుచికరంగా ఉండేవి చాలా. రుచిగా చేశారు, అది మాత్రం చాలా చక్కగా హైజీనిక్గా అండ్ టేస్టీగా చేశారు. ఎవ్వరు ఇంటికి వెళ్ళి ఏమీ అవ్వలేదు. రాత్రి వచ్చారంటే తెల్లవారు మళ్ళీ తిరువారాత్మకు రెడీ అయిపోయాం అందరం. దీని గారు అన్నందుకు ఎయిర్పోర్ట్ లో కూడా లాస్ట్ మేమే ఎక్కాం. ఎయిర్పోర్ట్ లో దిగడం కూడా లాస్ట్ లో మేమే దిగాం. అంటే అందరూ వచ్చాడో లేదో మళ్ళీ చూసుకోవాలి కదా. అందరికీ తెల్లవారుజామున ఫోన్లు చేసి 3 నెలల నుంచి అండి ఆయన పడుతున్న స్ట్రెస్ నిజంగా. అదండి బాగుంది, అందరూ వస్తారు చక్కగా సరదా పడతారని మనం అంత కష్టపడి చేసుకున్నది. ఇది ఎవరికి ఒక చిన్న లోటు కూడా. నేను ఒక విషయం అనుకున్నాను, అసలు సరే పోనీ అమ్మాయిలు లేరు కదా, అది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది స్వామివారికి. అదే కదండి మరి సుజాత ద్రోణంరాజు గారు అదే కదా అన్నారు, మానసపుత్రిక పెళ్ళి మానసపుత్రిక అని అన్నందుకు మనకి. కాకపోతే ఏంటంటే ఇల్లరక అల్లుండే తెచ్చుకున్నాం మనం పంపించమండి. మనం ఎక్కడికి ఆచార్య పరంపరని మనం అల్లరపు అల్లుండి తెచ్చుకున్నాం, మన దగ్గరే ఉంటారు వాళ్ళు అంతే. అది బాగుందండి మొత్తానికి. చక్కగా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు కార్యక్రమంలో. రమణీయ గారికి ముఖ్యంగా ఇందులో మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అది చాలా చాలా
తలుచుకున్న ఆనందవంతులు. అసలు వెళ్ళగానే కాదు, వెళ్ళగానే రమణి గారు ఆయన రిసీవ్ చేసుకుని లగేజీలన్నీ గబగబగబా లోపల సర్దేసి చాలా అసలు చాలా ఆనందం అనిపించింది. ప్రతి విషయంలోనూ అలాగే ఉన్నారు. ఆ రమణి గారికి ఎంత బాగాలేకపోతే ఆయన పక్కన అమ్మా ఒక్క విషయం, రమణి గారికి అంటుంటే ఏ రమణి గారికి తెలియదు, ఆవిడ వచ్చేసారు. ఆవిడ అనుకుని చెప్పండి, ఈవిడ రావడం కూడా మాకు చాలా ఆనందం కలిగింది. అసలు అక్కడ మనం బస్సు దిగ్గానే ఆయన ఆవిడ గబగబా లగేజీలు అన్ని లోపలికి తీసుకెళ్ళిపోయి ఈ రమణి గారి హస్బెండే ఆయన పెద్ద ఆయనకి ఆ రమణి గారికి ఒంట్లో బాగాలేనప్పుడు ఈ రమణి గారు వాళ్ళ ఆయన అది చూసా. మనం సరదా మాటలన్నా కూడా కొన్ని నిజాలు బయటకు వస్తాయి. తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అయ్యి ఆయన్నే అనుకుంటాం. నిజంగా అయితే అప్రిషియేషన్ నిజంగాను ఈ రమణి గారికే ముందు. అంటే ఈవిడ అపార్ట్మెంట్ క్లాస్ లో ఉన్నారు ఓకే, కానీ ఆయనకి చక్కగా ఆయన కూడా అంతలా కలిసిపోయి చాలా బాగా ఆయన లాస్ట్ తీసుకెళ్ళేదాకా ఆయనతో పాటు ఉండిపోయారు పాపం. ఆయన అలా చాలా బాగా చూసుకున్నారు. శ్రీలక్ష్మి పాములపాటి గారు ఒక్కరే మిస్ అయ్యారు. మిమ్మల్నే మిస్ అయ్యామమ్మా మేము. అమ్మ నేను భాగవతుల్ని మిస్ అయిపోయానమ్మా. లేదు లేదు లేదు, మేమే మిమ్మల్ని మిస్ అయ్యాం. ఏం పర్వాలేదండి, మళ్ళీ మనకి ముందు బోల్డ్ కార్యక్రమాలు చేసుకుంటాం. ఆ కార్యక్రమంలో ఉంటాం. మనం ఎవరు దేన్ని తప్పించలేము. మనం కొన్నిటిని మనం శిరసావహించాలి వాటిని, అది తప్పదు. దాసుడు కూడా చివరికి భయపడింది అదేనండి. అక్కడికి వెళ్ళగలరా, ఆ అనుగ్రహం ఉంటుందా లేదా అనేది కార్యక్రమం నడిపించాలి. కాబట్టి ముఖ్యంగా అటెండ్ అవ్వడం తర్వాత సంగతి అండి. అటెండ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో కార్యక్రమంలో అటెండ్ అవుతాం. కానీ నడిపించే బాధ్యత ఉన్నప్పుడు ఏది మధ్యలో అవాంతరాలు ఎవరికి రాకూడదని కోరుకుంటూ ఉన్నందుకు సంకల్పం మనది చక్కగా నెరవేరి ఆచార్య కృప వల్ల చక్కగా ఈ రోజున మనం ఇలా మాట్లాడుతాం. శిష్యుల సేతుని చూడాలనుకున్నాను, శిష్యురాలను చూసాం. గురువు గారిని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూస్తాను. శ్రీలక్ష్మి గారు కానీ వాళ్ళకి అదృష్టం అసలు జిఎస్ స్వామి వారి దగ్గర వాళ్ళిద్దరూ సేవించడం వాళ్ళకి ఎంత అదృష్టం అనిపించిందో అసలు. లక్ష్మీ ప్రసన్న గారు, చంద్రగిరి గారు కూడా బాగుంది అవకాశం. అంటే ఈయన అన్నట్టు కంఠస్థ చేయడం వాళ్ళకి ఎంత ఉపయోగం అయిందో. మొదటి నుంచి అదే చెప్తున్నామండి. ఈ రోజు నేను సేవించలేదు, ఈ రోజు నాకు అవకాశం రాలేదు స్వామి అని మీరు దయచేసి ఇబ్బంది పెట్టవద్దు. మీరు కూడా ఇబ్బంది పడవద్దు. ఇక్కడ అవకాశం కాదండి, ఏదో ఒక రోజు మనకు అవకాశం వచ్చిన రోజున మనం యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది అని అనుకున్నది దాన్ని చక్కగా సాధించుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ విధంగానే అవకాశం కూడా వచ్చింది వాళ్ళకి. చేసినంత మాత్రం కంఠస్థం చేసిన మాత్రం అవకాశం వస్తుందని అనుకోలేమండి. అలా అన్ని అలా సిద్ధించే ఆ టైంలో. అక్కడ జిఎస్ స్వామి వారు కూడా ఫలశ్రుతి పాసురం అందరినీ చదవమన్నారు. మొత్తం గోష్ఠి వాళ్ళందరూ కూడా చదివారు. చాలా ఆనందం అనిపించింది కూడా స్వామివారికి. వీళ్ళిద్దరు ఇలా చదువుతుంటే మిగతా వాళ్ళు కూడా చదవండి అని చెప్పి ఫలశ్రుతి పాసురం అందరి చేత చదివించారు. అది బాగుందండి. జయ శ్రీమన్నారాయణ. రేపు చక్కగా అమర్నాథ్ పేరాన్ని చదువుకుని రండి. సీనియర్స్ అందరూ కూడా చదువుకుని వస్తే అది మిగతా వాళ్ళని మనం చేద్దాం. రేపు ఇంకో 5 పాసురాలు ఉంటాయి కాబట్టి ఇవాళ 2లో మొదటి 5 పత్తుల మొదటి పాసురాలు అభ్యాసం చేసుకుని రండి. రేపు సాయంత్రం వరకు అందరూ కూడా మాకు వచ్చేసు అని అనుకున్నా కూడా వచ్చిన వాళ్ళు కూడా అభ్యాసం చేసుకుంటే మరింత అభ్యాసం అవుతుంది, తడబాట్లు రాకుండా ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ.